శుభలక్ష్మి, ఒక మనిషిని ఒకసారి మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయలేమంటారు. కానీ వికాస్ ఒక్కసారి కాదు, ప్రతిసారి ఒక్కరిని కాదు, అందరినీ మోసం చేశాడు. అమృతని కాపాడుకోలేకపోయాను శుభలక్ష్మి. సాగర్, బాధపడకు. లేదు శుభలక్ష్మి, అమృతని కాపాడుకునే మంచి ఛాన్స్ వచ్చినా నా మూర్ఖత్వంతో పోగొట్టుకున్నాను. ఒకప్పుడు వికాస్ కోసం అమృతకి తీరని ద్రోహం చేశాను. మళ్ళీ ఈరోజు అదే తప్పు చేశాను శుభలక్ష్మి. నా మీద నాకే అసహ్యంగా ఉంది. వాళ్ళు అమృతని ఎంత దారుణంగా మోసం చేశారో మొత్తం ఆ క్యాసెట్లో ఉంది. వినగానే దాన్ని జేబులో పెట్టుకుని వచ్చి ఉంటే ఈరోజు వికాస్ పని పట్టేవాళ్ళం. అమృతని చంపేశారన్న ఎమోషనే కానీ క్యాసెట్ పెద్ద సాక్ష్యం అన్న విషయాన్ని గుర్తించలేకపోయాను. తప్పు చేశాను శుభలక్ష్మి, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఊరుకో సాగర్, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది? నేను కూడా చాలాసార్లు వికాస్ దగ్గర మోసపోయాను. వాడు చాలా తెలివిగా కృష్ణమూర్తి అని పేరు మార్చుకొని మా బావతో మాట్లాడాడు తెలుసా. సరే వదిలే, ఇప్పుడేం చేద్దామంటావు? అమృత ఎక్కడుందో తెలుసుకోవాలి. మరి ఆంటీ అంకులేమో అమృత ఎవరినో పెళ్లి చేసుకుని తిరుగుతోంది, మేము చూసామంటున్నారని అన్నావు. లేదు, అమృత ఎప్పటికీ అలా చేయదు శుభలక్ష్మి. తన గురించి నాకు బాగా తెలుసు. మరైతే ఆంటీ అంకుల్ ఎవరినో చూసి అమృత అనుకున్నారేమో. ఏ తల్లిదండ్రులైనా కూతుర్ని చూసి గుర్తుపట్టకుండా ఉంటారా? మరెందుకు ఇలా అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు? అక్కడే ఏదో జరుగుంటుంది. అదే సాగర్, అదేంటో మనకు తెలియట్లేదు. ఎలాగైనా వికాస్తోనే అమృత గురించి నిజం తెలుసుకోవాలి. ఇంకో దారి లేదు. మనిద్దరి తింగరబుచ్చితనంతో అమృతకు జరుగుతున్న అన్యాయాన్ని కనుక్కోలేకపోయాం. అమృత బ్రతికే ఉందని తెలిసింది కాబట్టి ఇప్పుడైనా మనిద్దరం కలిసి ఎలాగైనా అమృతను కాపాడుకుందాం సాగర్. శుభలక్ష్మి, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు. అమృత ఎక్కడుందో నేను కనుక్కుంటాను. నేను రెడీ సాగర్. పద, ఏం చేయాలో చెప్తాను. గుడ్ మార్నింగ్ డార్లింగ్. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నావా? బాగా ఏడ్చావా? ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కదా? నీ మనసులోంచి బరువంతా దిగిపోయింది కదా? ఫ్రెష్ అయిపో. ఎవరైతే నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నారో వాళ్ళను వదిలించుకో. ఎవరైతే నిన్ను కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇప్పటికే నీకు వాడికి నాకు మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది. సింపుల్గా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాడిది ఐస్ క్రీమ్ లవ్, అంటే కరిగిపోయే లవ్. నాది అయస్కాంతం లవ్, లైఫ్ లాంగ్ లవ్. నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టే నా జీవితంలోకి అడుగుపెట్టావు. గతాన్ని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా. నా ఒంటి మీద చెయ్యకు, కంపరం పుడుతుంది. నేను పెళ్లి చేసుకోను. నువ్వు ఒంటి నాకు అసహ్యం. అమృత డార్లింగ్, ఏమైంది నీకు? వికాస్ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? తెల్లవార్లు ఆలోచించి ఉదయాన్నే ఓ డెసిషన్ రమ్మని చెప్పాను కదా. ఇప్పుడు ఇలా మొండికేస్తే ఎలా? నువ్వు ఇలా దగ్గరికి రావద్దంటే నా మనసు వెలువెల్లాడిపోతుంది డార్లింగ్. నా ప్రాణం పోయినా సరే నేను పెళ్లి చేసుకోను. అమృత డార్లింగ్, ప్లీజ్ నా గురించి ఆలోచించవా? నేను వికాస్ లాంటి వాడిని కాదు డార్లింగ్. ఇప్పుడు నీ జీవితాన్ని పూల బాటలో నడిపిస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగే మగాడెవ్వడూ లేడు. నేనొక్కడే. నన్ను నమ్ము డార్లింగ్. మగాడు? నా నుంచి మా అమ్మ నాన్నని దూరం చేసిన మగాడు. నా బంగారు కళలు నాశనం చేసి నన్ను నడి రోడ్డు పాలు చేసిన మగాడు. జీవితం మీద విరక్తి కలిగి చావడానికి సిద్ధం చేసిన మగాడు. నా మానాన్ని, ఆత్మాభిమానాన్ని దోచుకుంది మగాడు. నాపై పతిత అని నేను లేచిపోయినని నింద మోపింది మగాడే.
ఈ రోజు నిన్ను ఉద్ధరిస్తాను, నన్ను నమ్ము అని మాట్లాడుతుంది మగాడే. ఎస్, అవును. నీ కళ్ళ ముందే వాడేంటో నేనేంటో తెలిసింది కదా. వాడి చేతులు నువ్వెలా మోసపోయింది నువ్వే చెప్తున్నావు. నిన్ను చంపాలనుకున్న వాడెక్కడా? నిన్ను చంపడానికొచ్చి నిన్ను బతికించుకొని నాతో లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచాలనుకున్నా నేనెక్కడా? నువ్వేం మంచివాడివి కాదు, నన్ను చూసి మోసపడ్డావు, అందుకే చంపకుండా వదిలేసావు. అదే నేను అందంగా లేకపోతే చంపేసేవాడివి కదా. అంటే నువ్వు హంతకుడివి. నువ్వెలా ప్రేమికుడు అవుతావు? నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? నీలాంటి వాడితో ఏ ఆడపిల్లైనా ఒక్క సెకండ్ కూడా కలిసి ఉండాలనుకోదు. ఆ వికాస్ డబ్బు కోసం నన్ను చంపాలనుకున్నాడు. నువ్వు ప్రేమించకపోతే చంపేస్తానంటున్నావు. వాడు బయటకు కనిపించే రాక్షసుడు, నువ్వు బయటకు కనిపించే రాక్షసుడివి. నీకు వాడికి పెద్ద తేడా ఏం లేదు. వాడు పవిత్రమైన ప్రేమను అడ్డం పెట్టుకుని నా మానాన్ని, ఆత్మాభిమానాన్ని దోచుకున్నాడు. నువ్వు నా అందాన్ని చూసి నీ కోరికలు తీర్చుకోవడం కోసం పవిత్రమైన పెళ్లిని అడ్డం పెట్టుకుంటున్నావు. మంచి వాళ్ళ నటిస్తున్నావు. మీరిద్దరు వెదవలే. ఆడదాన్ని ఆధారం చేసుకుని డబ్బు సంపాదించాలనే వికాస్ అసలు మగాడే కాదు, నీచుడు. ఆడదాని మనసు తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నువ్వు వాడికి ఏమాత్రం తీసుకోవు. ఆడదాని మనసు అంటే అంత చులకనగా ఉందా మీకు? ఒకడు కాదని మోసం చేస్తే ఇంకొకరిని ప్రేమించాలా? ఆడది ఒక్కసారి మనసిస్తే వాడితో జీవితాంతం పంచుకోవాలనుకుంటుంది. వాడు వదిలేసి వెళ్ళిపోతే నిన్ను ప్రేమించాలా? నిన్ను పెళ్లి చేసుకోవాలా? నా మనసుకి ఇష్టాలుండవా? నా ఇష్టంతో పని లేదా? మీకు ఇష్టం అయితే ప్రేమించాలి, ఇష్టం లేకపోతే చెప్పేస్తావా? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా పడుకుంటే చూసి మోసపడి నిర్దాక్షిణంగా ఎత్తుకొచ్చి నన్ను ప్రేమించు పెళ్లి చేసుకుంటున్న నువ్వు పసువ్వి. ఆడదాన్ని మనసేంటో తెలుసుకోకుండా కామంతో కోరికలు కోరుకుంటున్న నువ్వు ప్రేమికుడువా? ఇది ప్రేమ కాదు, మోహం. నీలాంటి వాడు పశువు కంటే హీనాతి హీనం. వికాస్ చేతిలో మోసపోయావు కదా, ఆ ఆవేశంలో ఉన్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నిజమే, ఓకే డాడీ, నేను నీచుణ్ణే. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మారతానంటున్నాను కదా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు డాడీ. వికాస్ కూడా మారుతానని చెప్పి నన్ను మోసం చేశాడు. మీరింతే, మీరు మారరు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు. నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను చేసుకోను. డార్లింగ్, ఈ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు. నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అంతే. ఈ మనసు, గులాబీలు, ప్రేమలు నాకేం తెలీదు. నాకు నువ్వు కావాలి, అంతే. నువ్వేం మాట్లాడావో నాకు అర్థం కాలేదు డార్లింగ్. నువ్వు కోపంతో మాట్లాడుతుంటే అందంగా కనిపిస్తావు. నేను నీలో అదే చూస్తున్నాను డార్లింగ్. ప్లీజ్ డార్లింగ్, ఈ స్పీచ్లు ఇవన్నీ మనకెందుకు? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. కనికరించు, కనికరించు, నన్ను కనికరించు డార్లింగ్, ప్లీజ్. ఆలోచించుకోవడానికి ఇంకా టైం తీసుకో, బట్ ఫైనల్గా నీ మనసు మారాలి. నన్ను సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఆలోచించుకో. బాయ్. ఎవర్రా నువ్వు రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ లాగా?
నువ్వని తెలుసుంటే బ్రేక్ కూడా వేసేవాడిని కాదు. నీకు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు. ఏంటి విషయం? నీతో మాట్లాడాలి. ఆ విషయం తెలుస్తూనే ఉంది. దేని గురించి? అమృత గురించి. సారీ, అమృత విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. అది కాదురా. రే సాగర్, నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మారు. నేను చెప్పినట్టు విను. పిచ్చి పిచ్చిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకో. నాకింత దగ్గరగా ఉండి నేనేంటో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు డబ్బును ప్రేమించు, అది నిన్ను సుఖపెడుతుంది. అమ్మాయిని ప్రేమించావనుకో, అది నిన్ను బాధ పెడుతుంది. అందుకే నేను డబ్బును నమ్ముతాను. డబ్బున్న అమ్మాయిలు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటాను. రేణుక లేకపోతే రుతిక, హారిక, సారిక, మేనక ఎవరైనా ఒకటేరా. సో ఇప్పటికైనా నువ్వు మారు. అమృతని మర్చిపో. రేణుకతో నా పెళ్ళైతే నీకు కొంచెం డబ్బు ఇస్తాను. ఏదైనా బిజినెస్ చేసుకో, పైకి రా. ఇలా ఎన్ని రోజులు రా భుజాన బ్యాగ్ వేసుకొని కాలు నడుకొని వెళ్తూనే ఉంటావు. ఎదుగు బొదుగులేని కనిరెప్ప లాంటి జీవితం ఎందుకురా? కారులో తిరిగే కాస్ట్లీ జీవితం కావాలని కోరుకో. నా దారిలోకి వచ్చేయి. అమృతని పూర్తిగా మర్చిపో, సరేనా? ఆల్ ది బెస్ట్. నాకు అర్జెంట్ పని ఉంది. బాయ్. అరే వికాస్, ఆగరా. నాకు అమృత కావాలి. అమృత ఎక్కడుందో చెప్పరా. ఏముందిరా అమృత దగ్గర? అమృత ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడుందో నీ ఒక్కడికే తెలుసు. నాకు తెలియదు. అసలు తను ఏం చేసావురా? నేనేం చేయలేదు. భయపెట్టి బయటికి పంపించారా? నో. లేకపోతే క్యాసెట్లో చెప్పినట్టు చంపేశావా? నో నో నో, బ్రతికే ఉందని కృష్ణమూర్తి అంకుల్ చెప్పారు కదరా. రే వికాస్, రేణుకని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, చేసుకో. కానీ అమృత ఎక్కడుందో చెప్పరా. తనని మేం కాపాడుకుంటాం. అసలు నీ జోలికి రాకుండా అమృతను దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఇలా చేసావని నీ గురించి అమృతకి తెలియనివ్వను. రేణుకతో నీ పెళ్ళయ్యేవరకే కాదు, ఇక జీవితంలో అమృత నీకు కనిపించదు. నన్ను నమ్మరా. సాగర్, నిజంగా అమృత ఎక్కడుందో నాకు తెలియదురా. నన్ను వదిలే. అరే వికాస్, నీ కాళ్ళు పట్టుకుంటారా. అమృత ఎక్కడుందో చెప్పరా. కృష్ణమూర్తి అంకుల్ చెప్పాడు కదరా, అమృత ఎవరితోనో కారులో తిరుగుతుందని. వాడెవడో కనుక్కొని వాడి కాళ్ళ మీద పడు, అప్పుడు అమృత దొరుకుతుంది. ఓకే బాయ్. వదలరా. రై వదలరా. రై వదలమన్నానా? భయపడకు. నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు. కానీ ఒక్క విషయం నీ క్లారిటీగా చెప్పాలి. నీ సజెషన్ ఏంటో చెప్పావుగా, నా మాట కూడా విను. నువ్వు రేణుకని పెళ్లి చేసుకుంటేనే కోటీశ్వరుడు అవుతావు. కళ్యాణ మండపంలో రేణుకకి నువ్వు తాళి కట్టబోయే 10 సెకండ్ల ముందైనా అమృతని నీ దగ్గరికి తీసుకొస్తాను. రేణుకతో నీ పెళ్లి కాకుండా చేస్తాను. గుర్తుపెట్టుకో. గుడ్. అలాగేరా. నా మొదటి పెళ్లి కార్డు అట్లీస్ట్ 20 days ముందే నీకు ఇస్తాను. నీకు దమ్ముంటే అమృతం తీసుకొచ్చి నా పెళ్లి చెడగొట్టు. బాయ్. పిచ్చోడా, చచ్చిపోయిన అమృతం ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? జరుగుతుంది కదా అని ఇదంతా మంచి అనుకోకు. నీ పతనానికి నువ్వే పునాది వేసుకుంటున్నావు. ప్రతి క్షణం నేను ఫాలో అవుతూనే ఉంటాను. నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. వికాస్ చేసిన మోసం తెలుసుకొని షాక్ అయ్యావు కదా. డోంట్ వరీ డార్లింగ్, వాడి గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఇప్పుడు నీకు తోడుగా నేనున్నాను. రేపు ఉదయం 6 గంటలకి మన పెళ్లి ఫిక్స్ చేశాను. పెళ్ళవగానే ముంబై చెక్కేద్దాం, అక్కడే ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఇండియాలో నీ ఇష్టం వచ్చిన చోట సెటిల్ అవుదాం. మామూలుగా అయితే నా పెళ్ళి నా రేంజ్కి తగ్గట్టుగా జరగాలి. కానీ ఇది ఆ టైపు పెళ్లి కదా.
హడావుడి లేకుండా చేసుకుందాం. నాకు తెలిసిన ఓ పంతులు వస్తాడు. ఆ తర్వాత నా ప్రొఫెషన్కి సంబంధించి 2-3 గెస్టులు వస్తారు, అంతే. మీరేంటి అలా చూస్తున్నారు? అవి అక్కడ పెట్టండి. అది మన పెళ్లి రోజు చీర. అది మన శోభనం రోజు చీర. అవి మన పెళ్లి రోజు నువ్వు పెట్టుకోవాల్సిన నగలు. ఇది నీ మెడలో నేను కట్టే తాళిబొట్టు. అమృత డార్లింగ్, పెళ్లి కూతురుగా రెడీగా ఉండు. రేపొచ్చి ఎత్తుకెళ్ళిపోతాను. బాయ్. ఈ పెళ్లి చీర నేను ఎంతో ఇష్టపడి నీకోసం కొన్నాను. నా చేతులతో నీకివ్వాలని వెనక్కి తిరిగొచ్చాను. భయపడకు, తీసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమృత. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను. చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీకు తోడుంటాను అమృత. అమృత కోసం చాలా షాపులు తిరిగి కష్టపడి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఎలా ఉంది? తీసుకో. నువ్వు నువ్వు నాకు కావాలి అమృత. నువ్వంటే నాకు ఇష్టం అమృత. ఐ లవ్ యూ అమృత. ఈ పెళ్లి చీర నేను ఎంతో ఇష్టపడి నీకోసం కొన్నాను. నా చేతులతో నీకివ్వాలని వెనక్కి తిరిగొచ్చాను. భయపడకు, తీసుకో.